ఏ హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ఉన్న స్పెషల్ గెస్ట్ వరుణ్ సందేశ్ గారు. ఇప్పటివరకు సందేశాలు కొంచెం చిన్నగా, సంతోషాలు, సరదాలు, సెటైర్లు, సరసాలు ఇవి కొంచెం ఎక్కువగా ఉండేవి. బట్ ఈసారి మాత్రం సందేశం కొంచెం పెద్దగా ప్లాన్ చేశారు. మరి అలాంటప్పుడు తప్పకుండా మనందరం కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. ఎందుకంటే ఆ నింద మన మీద పడుతుంది అలాంటి సినిమాని చూడకపోతే. సో తప్పకుండా అలాంటి నింద మన మీద పడకుండా జూన్ 21st మీరందరూ కూడా నిందా సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు టీం అయితే మనతో ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. లెట్స్ గో. హలో. హాయ్ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్న ఇంట్రడక్షన్ చాలా బాగా చెప్పేశారు. సో సందేశ్ బ్రో, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఐ థింక్ నా ఇంటర్వ్యూలోనే ఆల్రెడీ మీరు చేసిన సినిమాలన్నింటిలో 15+ డైరెక్టర్స్ని 15+ హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో వాళ్ళిద్దరిని మరొక లిస్ట్ అయితే యాడ్ అయిపోయింది. హౌ ఇట్ ఈస్, అది ఎలా ఉంటుంది? ఓ పక్క అచీవ్మెంట్, ఇది కూడా సాధిస్తూ ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా మంచి సినిమా చేసి ప్రేక్షకులకి మంచి సినిమా అందించాలి, అదే ఒక సాటిస్ఫాక్షన్. నేను ఈ సినిమా త్రూ ఖచ్చితంగా అది రీచ్ అవుతాను అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. గ్రేట్. అంటే ఈ అచీవ్మెంట్ల గురించి ఎక్కువగా పట్టించేవారా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు ఈయన హీఈస్ అ టాలెంట్ దట్ విల్ బీ హియర్ అండ్ తను కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. అండ్ ఈ సినిమాలో ఈయన ఆమె సూపర్ డాన్సర్ బేసిక్గా. అండ్ ఈయన డాన్స్ పెట్టలేదు ఆమెకి ఈ సినిమాలో. అంటే బేసిక్గా స్కోప్ లేదండి స్క్రిప్ట్కి. అంటే వోంట్ మేక్ సెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. But I'm sure he'll be here for a long time, and her also. I'm sure ఈ సినిమా తర్వాత she'll have a fantastic career. సూపర్. బట్ డెఫినెట్లీ నాకు లవకుశ అనే సినిమా చూసినప్పటి నుంచి మీ స్క్రిప్ట్ సెలక్షన్ అంతా ఒక్కసారి చేంజ్ అయిందని నాకు ఎందుకు అనిపించింది. బట్ ఇందువదన నుంచి ఇంకా కాన్స్టెంట్గా నాకు కనబడుతుంది. బట్ అంటే మేజర్ ఫ్యాక్టర్ ఆ చేంజెస్లో ఎలా వచ్చింది మెయిన్గా ఎలా వచ్చిందంటే, చేస్తున్న సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకేమైనా కొత్తగా చేయాలి, ఏమైనా డిఫరెంట్గా చేయాలి అని అనిపించింది. అండ్ అంటే అదే మెయిన్ రీజన్. అంటే ఫిల్మ్స్ నాట్ వర్కింగ్ అవుట్, దట్ ప్రాబ్లీ మేడ్ మీ కొంచెం ఏం చేస్తే బాగుంటుంది అన్న టైంలో నాకు ఈ స్క్రిప్ట్ రాజేష్ గారు చెప్పారు. నేను రాజేష్ గారితో ముందరే కొంచెం మేము ట్రావెల్ అయ్యాము. వేరే స్క్రిప్ట్ అనుకున్నాం, బట్ అది బడ్జెట్స్ కొంచెం పెద్ద బడ్జెట్. అది ఆ టైంలో ఇంత పెట్టగలమా, చాలా రిస్క్ అవుతుందేమో అనుకున్న టైంలో రాజేష్ గారికి ఇంకా ట్రావెల్ అయ్యాం కొన్ని రోజులు. తర్వాత కొన్ని రోజులు మళ్ళీ టచ్లో లేమన్ని రోజులు మళ్ళీ ఈ సినిమా నాకు కంప్లీట్ నేరేషన్ ఇవ్వడానికి ఫస్ట్ టైం కలిశాను. అప్పటిదాకా మాది ఫోన్ కాల్స్లోనే ఉండింది. ఫస్ట్ టైం నేను ఈ సినిమా స్క్రిప్ట్ నేరేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు రాజేష్ గారిని కలిశాను. అండ్ ఆయన ఏదైతే నాకు ఆ రోజు నేరేషన్ చెప్పారో అది స్క్రీన్ మీద 100% ఆయన ప్రెజెంట్ కూడా చేయడం జరిగింది. అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ 21st అందరికీ తెలుస్తుంది నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నానో. ఈ సినిమా నాకు చెప్తున్నాను కదా, ఒక నిందా అనే సినిమా చేశానని నేను ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. బట్ డెఫినెట్లీ రాజేష్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్ స్టెప్. ఎందుకంటే ఎప్పుడైనా ఒక డెబ్యూటెంట్ సినిమా అంటే లవ్ స్టోరీ కానీ కమర్షియల్స్ కానీ తీసేసుకుంటారు. ఎందుకంటే ముందు డైరెక్టర్గా నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత నా దగ్గర ఉన్న స్క్రిప్ట్స్తో ఏదైనా చేయొచ్చు. బట్ నిందా అనే ఒక మిస్టరీని తీసుకొచ్చి ఒక స్క్రీన్ ప్లేతో ప్లే చేస్తున్నారు మీరు. హౌ టఫ్ టు రైట్ దిస్ స్టోరీ అంటే? అదే అండి, యాక్చువల్లీ దీంట్లో ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది అనిపించింది నాకు ఇలాంటి ఈ సబ్జెక్ట్. కంప్లీట్లీ ఇది డైరెక్టర్స్ మూవీస్ అంటారు కదా, ఇది డైరెక్టర్స్ మూవీ. ఇది అంటే నేను డైరెక్టర్ అన్నది నేను బై ప్రోడక్ట్గా వచ్చిందేమో కానీ, బట్ స్క్రిప్ట్కి ఆనెస్ట్గా అయితే ఉన్నామండి. లైక్ నేననే కాదు, నా టీము, యాక్టర్స్ అందరూ కూడా మేము ఏదైతే బిలీవ్ చేసామో, స్క్రిప్ట్ బైబిల్ అని అంటారు కదా మామూలుగా, సో దాన్ని 100% నమ్మాము. ఇంకా అంతే, దానికి ఏం కావాలో అదే చేసాము. అండ్ దానివల్ల అవుట్పుట్ కూడా బాగా వచ్చిందని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం టీం అందరం. గ్రేట్ సార్. బట్ డెఫినెట్లీ నిందా అనే టైటిల్ రిలీజ్ చేసిన తర్వాత బయటికి ఏ కాంట్రకోట మిస్టరీ కింద పెట్టడం జరిగింది. బట్ అదే ఒక 4 months తర్వాత అదే కాంట్రకోటలో ఒక డిఫరెంట్ మిస్టరీ కూడా జరిగింది. సో అది ఎంతవరకు తెలుసు సార్? అంటే అదేమైనా ఇంటర్లింక్ అయిందా ఇందులోని? అది యాక్చువల్లీ మేము షూట్ జరిగినప్పుడు అది లేదు. ఓకే, షూటింగ్ అంతా అయిపోయింది. దాని తర్వాత ఎవరో నా ఫ్రెండ్ వీడియో పంపించారు, మిస్టరీ అని, కాంట్రకోట పాపులర్ అవుతుంది అంటే, ఓకే మంచిదే కదా, మన సినిమా కూడా వస్తుంది కదా. జూన్ 21st ఇంకా పాపులర్ చేయబోతున్నారు. అవును, అది కూడా మనకి 21 కూడా నెంబర్ కోఇన్సిడెంట్ అయింది మనకి. సో బట్ డెఫినెట్లీ గ్రేట్. శ్రేయ గారు, అండ్ హౌస్ దిస్ ట్రాన్సిషన్ హ్యాపెన్ ఫ్రమ్ డాన్సర్ టు యాక్టర్? मेरे को चिन्नैपड़ू से ओके मूवी से बहुत प्यार था और डांसिंग में भी आप एक्सप्रेस ही करते हो एंड
एक्टिंग में भी एक्सप्रेस करते हो, तो वहाँ से ही डांस से ही एक्टिंग में इंटरेस्ट आया मुझे. ग्रेट. बट हाउ डू यू प्रिपेयर योरसेल्फ फॉर द लैंग्वेज? तेलुगु Language- डायलॉग्स. मेरे जो फादर है वो तेलुगु ही है, या नेल्लूर से, सो तेलुगु ब्लड में है. एंड दीपा मैम ने काफ़ी हेल्प किया मॉड्यूलेशंस और डायलॉग से मीनिंग बता के सब. But how much do you know about the Telugu language? అర్థమైంది, బట్ అర్థమైందా? మాట్లాడమే కష్టం హే. సచ్ స్ట్రెస్ బస్టర్ లో ఉన్నారు కదా సార్. మంచి షూటింగ్ బాగా చేస్తుంటే ఈమె వచ్చి తెలుగులో మాట్లాడంటే వాళ్ళకి స్ట్రెస్ బస్టర్ అయిపోతుంది. యాక్చువల్గా అయితే నేను సెట్స్లో ఉన్నప్పుడు ఈమెతో షూట్ చేస్తున్నప్పుడు ఈమెకు తెలుగు రాదని నాకు తెలియదు. అంటే అంత షీ ప్రెప్డ్ వెరీ వెల్ ఫర్ ద డైలాగ్స్ అన్ని ముందరే నేర్చుకుని సెట్లో అన్ని టకటక ఓకే ఈమెకు తెలుగు సూపర్ వస్తుంది అనుకున్నాను. అయితే నాకు అసలు తెలుగు రాదని కూడా రీసెంట్గా తెలిసింది. సో యా, సెట్లో అయితే ఏం తెలియలేదు. షీ పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ వెల్. గ్రేట్, సూపర్. ఫైనల్లీ అభిషేక్, హౌ ఆర్ యూ? ఐ థింక్ మీరు వేసుకున్న ప్రొసీజర్లోని నిందా కూడా ఒకటే ఫైనల్గా సక్సెస్ అయింది, అంటే 100 of ఆడిషన్స్లోని. బట్ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ అండ్ ఆడిషన్ అనేది ఎలా జరిగింది? రాజేష్ గారు ఆల్సో డెబ్యూటెంట్ డైరెక్టర్, సో ఆ కోర్స్ అనేది ఎలా ఉంటుంది మెయిన్గా ఒక ఫ్రెష్ డైరెక్టర్ దగ్గర ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు? అంటే రెగ్యులర్గా ఆడిషన్ కాల్స్ వస్తుంటాయి అండి, తెలిసిన సర్కిల్ ద్వారా అలా వస్తుంటాయి. ప్రతి ప్రాజెక్ట్కి అప్లై చేస్తున్నట్టే దీనికి మన ప్రొఫైల్స్ షేర్ చేయటం, ఏదైనా క్లిప్పింగ్స్ పంపటం అలా చేస్తే దిస్ ఆడిషన్ వాజ్ వెరీ ప్రాంప్ట్, అంటే జెన్యున్గా జరిగిందని అనిపించింది రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. ఎందుకంటే వాళ్ళకు టైం చెప్పారనుకోండి, అదే టైంకి కరెక్ట్గా కాల్ బ్యాక్ వచ్చేది. వాళ్ళకి టైం చెప్తే అదే టైం వెళ్ళకపోతే ఒక 5 minutes లేట్ అయినా కూడా ఏంటండి మీకోసం వెయిట్ చేస్తున్నాక రాలేదా అంటే అంత పంచువాలిటీ, అంత డిసిప్లిన్ ఉండేది ఆడిషన్ ప్రొసీజర్లో కూడా. అండ్ దెన్ ఐ గాట్ దిస్, ఇలా ఈ రోల్ గురించి చెప్పి నాకు ఒక సీన్ చేయండి అని చెప్పారు. అట్ దట్ టైం రాజేష్ గారే ఉన్నారు. ఫస్ట్ టైం ఆడిషన్ జరిగేటప్పుడు కూడా రాజేష్ గారే ఉన్నారు. అండ్ ఫ్రమ్ దిస్ ఆడిషన్ అయిపోగానే ఒక 1 week 10 daysలో ఐ గాట్ ఎ కాల్ బ్యాక్ ఫ్రమ్ ది టీమ్ దట్ ఈ రోల్ మీకోసం అనుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ టీనేజర్ అయ్యింది, మేము చాలా రెస్పాన్సిబుల్ పెట్టినట్టున్నారు రాజేష్ గారు, గవర్నమెంట్ ఆఫీసర్ అని ఒక హుందాతనం ఇచ్చేసినట్టున్నారు మీ క్యారెక్టర్కి. హౌ ఇట్ ఈస్, మీరు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు ఆన్ స్క్రీన్ మీద? లేదండి, ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ మీరు చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫీసర్ అనేది ఇట్స్ అ వెరీ సటిల్ అండ్ I think you should see it on June 21st, whether he's very calm or whether he's very violent. You should see it on theaters, in theaters. సార్ ముందు స్క్రిప్ట్ ఇచ్చారా సార్? మీరు ఏ క్వశ్చన్ అడిగినా June 21st చూడండి అని చెప్పమని. బట్ డెఫినెట్లీ బ్రో, అంటే మెయిన్గా ఈ సినిమా మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఆడియన్స్ కూడా అంతే కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సందేశ్ గారు చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. బయటని ఎంత యాక్టివ్గా ఉంటారో యాక్టివ్నెస్ కూడా ఇప్పుడు కూడా మాకు వివేక్ రోల్లో ఒక్క ప్లేస్లో కూడా మాకు కనబడలేదు. బట్ దాన్ని మీరు ఎలా మేనేజ్ చేశారు ఆన్ స్క్రీన్? ఒక్కసారి యాక్షన్ చెప్పగలరు? అది ఇంకా లాస్ట్ 17 years నుంచి మేనేజ్ చేస్తాం కదా అలాగే. బట్ నో, సీరియస్ నోట్, దిస్ వెరీ చాలా సటిల్గా చాలా డౌన్ ప్లే చేయాలి క్యారెక్టర్ని బేసిక్గా. అండ్ మేమిద్దరం సెట్స్కి వెళ్ళాక నేను ఆయనకి ఒక ఫ్యూ వేరియేషన్స్ అలా చూపించాక ఈ వాజ్ లైక్ ఈ టెంప్లెట్ దీంట్లో వెళ్ళిపోదాం మనం, ఈ ఫ్లోలో వెళ్ళిపోదాం అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా అది పట్టుకుని ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం అలానే చేయడం జరిగింది. అండ్ లైక్ నేను చాలా చోట్ల చెప్పాను, మోస్ట్లీ ఐ ట్రైడ్ బాడీ లాంగ్వేజ్ కొంచెం చాలా తక్కువ మినిమల్ చేసి మెయిన్ ఐస్తో ఎక్స్ప్రెస్ చేద్దామని నేను ప్రయత్నించాను ఈ సినిమాలో. ఓకే, గ్రేట్. బట్ డెఫినెట్లీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని ఫ్రమ్ ద యంగ్స్టర్స్ నుంచి సూపర్ హీరోస్ వరకు అందరూ కూడా అంటే డెబ్యూటెంట్ డైరెక్టర్ని ఎక్కువగా ప్రపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన అయితే మనల్ని కొంచెం కొత్తగా చూపిస్తారు, ఇప్పటివరకు ఎలా అయితే మనల్ని చూసారో వాళ్ళకన్నా కొంచెం డిఫరెంట్గా చూస్తారని అందరూ కూడా అది ప్రిఫర్ చేస్తారు. బట్ మీ బ్లైండ్ ట్రస్ట్ ఏంటి సార్? రాజేష్ గారు ఒక స్క్రీన్ ప్లే స్టోరీ తెచ్చినప్పుడు అండ్ అందులో కూడా ఒక మిస్టరీ రివీల్ చేస్తూ దాని థ్రెడ్స్ని ఎలా క్రియేట్ చేశారు, అండ్ నా స్టోరీ నా క్యారెక్టర్ అనేది ఎలా రివీల్ అవుతుంది, ఇవన్నీ కూడా ఎంత బ్రెయిన్ స్టార్మ్ ఏం చేశారు అప్పుడు ఆ టైంలో? నేను ఫస్ట్ ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు భయంకరంగా నచ్చేసింది. అంటే ఎందుకంటే ఆయన అంత నీట్గా పర్ఫెక్ట్గా ఆర్గనైజ్డ్గా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, నాకు కంప్లీట్ రీడింగ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 2 hours నేరేషన్ ఇచ్చారు ఆయన నాకు. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు మామూలుగా మేము ఒక 15-20 నిమిషాల్లో ఇంకా చెప్తారు ఒక లైన్ అనుకున్నా, ఇంకా కూర్చున్నాం, స్టార్ట్ చేశారు. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోతుంది, నాకు ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని వెయిట్ చేస్తూ ఉన్నా నేను కూడా. అండ్ అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయింది. అది నేను సినిమా చూసాం కాబట్టి మేమంతా అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయింది. అండ్ ఆయన ఏదైతే చెప్పారో ఆయన విజన్లో ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద ఆయన ప్రెజెంట్ చేశారని నేను అనుకుంటున్నాను. గ్రేట్. బట్ డెఫినెట్ రాజేష్ గారు అంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ అయ్యి ఉండి ఇంత ప్రొడక్షన్ క్వాలిటీ తెస్తారని కూడా ఎవ్వరూ అనుకోరు. సచ్ మెస్మరైజ్, ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ కూడా అంత క్వాలిటీగా ఉంది. బట్ మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని చాలా మంచి పని చేశారు. బట్ హౌ ఇట్ ఈస్, దానికి ఏమో లెక్కలు వేసుకున్నారు, 12 సంవత్సరాలు మొత్తం అంతా తీసుకొచ్చి ఎక్కడే పెట్టదులేరా? హౌ ఇట్ ఈస్? అలా అయితే చేసి ఉంటారు. అంటే
సినిమా అనేది ఎప్పుడైనా సరే లెక్కలు వేసుకుంటే అవ్వదండి. అది దిస్ ఇస్ నాట్ ఎ బిజినెస్. అంటే ఒక ఇంత పెడితే ఈ అమౌంట్ వస్తుంది అనే రియల్ ఎస్టేట్లోనో లేకపోతే వేరే ఇండస్ట్రీలో వచ్చినట్టుగా ఇక్కడ ఉండదు. 100% ఈ ప్యాషన్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటేనే చేయగలుగుతాం మనం. అంటే ఒక బిజినెస్ లాగా ఎప్పుడు చూడలేదు నేను. దీన్ని ఒక ఆనెస్ట్గా చేద్దాము, రిజల్ట్ ఇంకా మన చేతిలో లేదు అది. బట్ మన అటెంప్ట్ అయితే మాత్రం సిన్సియర్గా చేద్దాం అనేది 100% చేసాం. బట్ డెఫినెట్లీ హూ డామినేట్స్ హూ సార్? ఎందుకంటే డెఫినెట్లీ డైరెక్టర్ కూడా ఇప్పుడు ఒక ఫస్ట్ స్టెప్ ముందు ఉంటారు, ప్రొడ్యూసర్ కొంచెం వెనకబడుతుంటాడు, ఎందుకు ఇప్పుడు ఇంత ఖర్చు అవసరం అది. సో రాజేష్ గారు ఇద్దరిని ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు? ఎవరు ఎక్కువగా నెగ్గారు అందులో? అంటే స్క్రిప్ట్ రాసుకోవడమే నేను మన బడ్జెట్ని మైండ్లో పెట్టుకునే చేశాను అనమాట. అంటే ఆ స్క్రీన్ ప్లేలో నెంబర్ ఆఫ్ లొకేషన్స్ కానీ, నెంబర్ ఆఫ్ యాక్టర్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా చేసింది ఇది. ఆ సెట్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో వీళ్ళని పెట్టేద్దాం వాళ్ళని పెట్టేద్దాం అన్నది కాదు, ముందుగానే ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాము. సో దానివల్ల ఆర్గనైజ్డ్గా జరిగింది. అంటే షూటింగ్ అన్న తర్వాత ప్లాన్ ప్రకారం వెళ్ళదు, ఆ రోజు ఏదో జరుగుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఆ ప్లాన్ ఉండడం వల్ల ఏంటంటే ఒక బ్యాకప్ వేయడానికన్నా లేకపోతే నెక్స్ట్ ఆల్టర్నేట్ వెళ్ళడానికన్నా మనకి ఈజీ అవుతుంది అనమాట. గ్రేట్. బట్ వరుణ్ అంటే ఇప్పటి నుంచో ప్రొడ్యూసర్గా అవుదాం, ఒక మంచి స్టోరీతో ప్లాన్లు వేస్తున్నారు ఒక పక్క. లేదు ఎప్పుడు కూడా లేదు, ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్గా లేదు. గ్రేట్. లేదు, నేనైతే ప్రెసెంట్ అయితే ఏం అనుకోలేదు. ఫ్యూచర్ గురించి నాకు తెలియదు, బట్ ప్రెసెంట్లీ అయితే అనుకోలేదు. పాస్ట్లో కూడా అలా ప్రొడ్యూస్ చేద్దామని అయితే థాట్ లేదు నాకు బేసిక్గా. బట్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది రాజేష్ గారితో వర్క్ చేసిన తర్వాత? మీరు కూడా కొంచెం వర్క్ షేర్ చేసుకున్నారని తెలుసు నాకు ఈ సినిమా, నాకు ఇంతవరకు నేను చేసిన సినిమాలన్నిట్లో కన్నా నేను ఈ సినిమాకి చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయనే ప్రొడ్యూసర్ డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన నాతో అన్నీ షేర్ చేసుకుంటారు. మేము రోజుకి ఒక 10-15 సార్లు మేము కాల్స్ మాట్లాడుతూ ఉంటాం డైలీ. నాకు అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అండ్ సో దానివల్ల నాకేంటంటే ఇంకా కొంచెం ఇన్ డెప్త్ తెలిసింది. అంటే నేను మామూలుగా ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్స్తో చేస్తే వస్తారు సెట్కి, కొంతమంది ప్రొడ్యూసర్స్ వస్తారు, కొంతమంది రారు, అదంతా డిఫరెంట్గా ఉంటుంది. బట్ లైవ్లో ఆయనతో పాటు మొత్తం ప్రాసెస్ చూసి జర్నీ అంతా చూశాను. సో ఐ లెర్న్ లాట్ అబౌట్ ప్రొడక్షన్ సైడ్ నుంచి చాలా విషయాలు నేను ఈ సినిమా త్రూ అయితే నేర్చుకున్నాను. గ్రేట్. బట్ డెఫినెట్లీ శ్రేయ గారు, మీ క్యారెక్టర్ ఆర్క్ గురించి నేను అడగడం మర్చిపోయాను. వాట్స్ యువర్ క్యారెక్టర్, హౌ ఇట్ ఈస్? I'm playing a character of a air hostess और वो शी इज़ वेरी ब्रेव और वो इन्हें बहुत ट्रस्ट करती है, बहुत फेथ है इन पर एंड इनको मोटिवेट करते हैं, इनके सपोर्ट सिस्टम पिलर के तरह है इनके लिए. एंड बाकी आप देखो. గ్రేట్. అది పట్టింది అదే. బట్ హౌ డూ యూ ప్లాన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఎనీథింగ్? దీనికి ఆన్సర్ ఇవ్వలేదా సార్? ముందే చెప్పాల్సింది కదా. ఐ థింక్ తను ఇప్పుడు సెలబ్రిటీ దాంట్లో కూడా సెలెక్ట్ అయింది. మొన్న మేము యాక్చువల్లీ నింద ప్రమోట్ చేయడానికి నేను వరుణ్ గారు వెళ్ళాము తన పర్ఫార్మెన్స్ని. అసలు తన పర్ఫార్మెన్స్ చూసి స్టన్ అయిపోయారు మొత్తం అందరూ కూడా. అంటే హన్సిక గారు, మన శేఖర్ మాస్టర్ అండ్ గణేష్ మాస్టర్ ముగ్గురు అసలు ఎక్స్ట్రాడినరీ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఐ థింక్ దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. తన మంచి టాలెంటెడ్ యాక్టర్స్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ డెఫినెట్లీ అభిషేక్, ఆ వెనకాల ఉన్న మనీ హెస్ట్ లాంటి ఒక డ్రెస్సెస్ వేసుకొని 7 మెంబర్స్ ఉన్నారు, అది చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఈ నిందాలో. సో హౌ ఇట్ ఈస్ అంటే ఈ క్యారెక్టర్స్ ఎలా ఉంది? ఎందుకంటే మీ జర్నీ ఎక్కువగా వాళ్ళతోనే ఉండేటట్టు మాకు అనిపించింది ట్రైలర్ చూసినాడు. మళ్ళీ అందరినీ కట్టేసి మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేసేసి చక్కగా వివేక్ గారు సీసీ కెమెరాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు అక్కడి నుంచి. హౌ ఇట్ ఈస్ జర్నీ అనేది వాళ్ళతో ఎలా ఉంది అండ్ ఎలాంటి స్టోరీ అది మెయిన్గా అమర్ లాంటి క్యారెక్టర్ని కానీ? అదండి, ఇట్స్ వెరీ, అంటే ఇప్పుడు రివీల్ చేయలేం క్యారెక్టర్ ఏంటని, బట్ ఇట్ వాస్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ సీనియర్ యాక్టర్స్ లైక్ సూర్య గారు, మధు గారు, సిద్ధార్థ్ గారు, శేఖర్ గారు, భద్రం గారు. అంటే మెయిన్ అడ్వాంటేజ్ మాకు ఈ ప్రాజెక్ట్లో ఏం జరిగిందంటే అండి, సార్ భలే బ్లెండ్ చేశారు సీనియర్ యాక్టర్స్ని, కొత్త యాక్టర్స్ని. సో దట్ ఒక గుడ్ కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్ మీకు ఇప్పుడు యూ కెన్ సీ దిస్. అండ్ మాకు వీ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో కూర్చొని మాట్లాడటం, అలాగే యాక్ట్ చేసేటప్పుడు చూడటం, మేము చేసే దాంట్లో వాళ్ళు ఏమైనా చిన్న చిన్నవి కరెక్షన్స్ ఉంటే చెప్పటం. అండ్ దట్స్ వాట్ ఐ కెన్ సే అండి.
రియలీ రియలీ హ్యాపీ ఫర్ షూర్, బట్ డెఫినెట్లీ అంటే మనం చేసే ప్రతి సినిమా కూడా మనకి ఏదో లెర్నింగ్ లెసన్స్ లా ఉంటూ ఉంటుంది. ఇది చిన్న సినిమా అవచ్చు, పెద్ద సినిమా అవచ్చు. సో మీరు కూడా ఒక టైంలో లీడ్ యాక్టర్గా చేసే అవకాశాలు రావచ్చు. బట్ హౌ డూ యూ ప్లాన్ యువర్ సెల్ఫ్? అంటే వరుణ్ సందేశ్ గారు లాంటి హీరోని చూసినప్పుడు ఆయన సపోర్టింగ్ యాక్టర్స్తో ఎలా అవుతున్నారు, ఆన్ స్క్రీన్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఇవన్నీ ఏమైనా అబ్జర్వ్ చేయడం జరిగిందా ఫర్ ద ఫ్యూచర్? యా అంటే సార్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఫస్ట్ హౌ గ్రౌండెడ్ హీఈస్ ఓకే అండ్ హౌ డెడికేటెడ్ హీఈస్. యాక్చువల్లీ హీ గాట్ అన్ ఇంజురీ డ్యూరింగ్ ది షూటింగ్, అంటే మా షూటింగ్లో కాదు వేరే షూటింగ్లో హీ గాట్ అ మేజర్ ఇంజురీ. బట్ అది కూడా ఆయన పట్టించుకోకుండా రాజేష్ గారి కోసం ఈ ప్రాజెక్ట్ త్వరగా అవ్వాలి, బాగా రావాలని చెప్పి ఆయన రెస్ట్ తీసుకోకుండా వచ్చి చేశారు. అది కూడా ఇంటెన్స్ సీన్స్ చేశారు. సో ఇవన్నీ చూసి నేర్చుకోవటమే కదా సార్ ఇంకా ఇలాంటి విషయాలన్నీ కూడా. యా గ్రేట్, బట్ డెఫినెట్లీ మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్లో ఎంత సక్సెస్ వచ్చినా తర్వాత ఎలాంటి హర్డిల్స్ వచ్చినా అవన్నీ కూడా తట్టుకుంటూ కాన్స్టెంట్గా చేస్తూ ఉంటున్నారు. సచ్ గ్రేట్. అసలు ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మెయిన్గా? నాకా నేను మార్నింగ్ లేచిన తర్వాత నేను మిర్రర్లో చూసుకుంటా కదా, అక్కడి నుంచే వస్తుంది ఇన్స్పిరేషన్ నాకు. బట్ డెఫినెట్లీ మోహన్ బాబు గారు ఇచ్చిన క్లాస్ ఎంతవరకు పనికొచ్చింది మీ కెరీర్లో? అది జస్ట్ హౌస్ ఫన్ బ్యాంటర్ అంతే. అది సరదాగా ఉంటుంది. మోహన్ బాబు గారు నాకు ఈజ్ అ వెరీ అంటే చాలామంది చూసి బయట ఆయన ఇలా ఉంటారు అలా ఉంటారు అనుకుంటారు, కానీ చాలా మిస్ఇంటర్ప్రిటేషన్ అది. ఆయన చాలా స్వీట్ పర్సన్. అసలు ఆయనతో పరిచయం కనుక మనకుంటే అసలు ఎంత సరదాగా ఉంటాడు ఆయన చాలామందితో. బట్ నా వరకు అయితే హీ వాజ్ వెరీ ఫన్. చాలా బాగుండింది ఆ సినిమాలు ఆయనతో చేసినప్పుడు. ఆయన సన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆయన అడిగి మరీ మిమ్మల్ని తీసుకురావడం జరిగింది, తప్పకుండా నాకు వరుణ్ సందేశ్ కావాలని. సో మంచి ఫ్యామిలీతో మంచి బాండ్ ఉంది. భక్త కన్నప్పలో ఏమైనా చూడొచ్చా ఆయన ఒకవేళ అడిగితే? భక్త కన్నప్పలో నన్ను అడగలేదు. సో యా గ్రేట్. బట్ డెఫినెట్లీ రాజేష్ గారు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. చివరికి బామ్మగారి నుంచి ఎంత డబ్బు వచ్చిందో కూడా చెప్తే మేము కొంచెం ట్యాక్స్ వేసి తీసుకుంటుంది అని. యాక్చువల్లీ వచ్చింది మా వైఫ్కి ఇచ్చేసి సేఫ్గా పెట్టమని చూడలేదు అంత. అంటే ఇప్పటివరకు డబ్బులు వాడవే కానీ చివరిగా ఒకరు చూసి డబ్బులు ఇచ్చారంటారా? అది అంటే డబ్బులు అని కాదండి, అంటే ఇప్పుడు అదొక బ్లెస్సింగ్ లా తీసుకుంటాను. అది యూనో వెరీ స్వీట్ మెమరీ అది. అంటే పెద్ద ఆవిడ చూసి, ఆవిడ యాక్చువల్లీ మా పక్క రోల్లోనే కూర్చున్నారు, ఆవిడనే చూస్తూ ఉన్నాను మధ్యలో. టెన్షన్ పడిపోతున్నారు, ఏంటి అని ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. అది చాలా బాగా అనిపించింది అనమాట. అంటే గుడ్ ఎనర్జీ. యా బట్ డెఫినెట్లీ ఫైనల్లీ వీ నీడ్ టు కంక్లూడ్ దిస్. సరే, అంటే ఎప్పుడు కూడా ఒక్క సినిమాతోనే డైరెక్టర్ వాట్ అంటే ఇందులో క్యాపబిలిటీ కానీ లేదా ఆయన ఇందులో స్ట్రాంగ్ మనం చెప్పలేం. బట్ వాట్స్ యువర్ స్ట్రాంగ్? అంటే మీ స్ట్రెంత్ ఏంటో మీకు తెలుస్తుంది కదా. ఫ్యూచర్లో ఎలాంటి జానర్తో ఎక్కువగా చూడగలం రాజేష్ గారి సినిమాలు అంటే? అదే అండి, అంటే స్క్రిప్ట్స్ అయితే ఉన్నాయండి. లైక్ ఈ సినిమా ఒకటి బయటకు వచ్చిన తర్వాత ఓవరాల్గా అంటే కొంచెం టైం పడుతుంది కదా సింక్ అవ్వడానికి. ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, మీడియా ఎలా రియాక్ట్ అవుతుంది, రివ్యూస్ ఎలా ఇస్తున్నారు అనేది ఒక మొత్తం అంతా తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అన్నది ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా సందేశ్ అన్న, అంటే 18 years నుంచి ఇప్పటికీ కూడా నువ్వు చెప్పడం ఎంత నేర్చుకున్నావు, ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నావు, ఏ విషయాల్లో చెప్పగలుగుతున్నావు? 17 years. Yes. 17 years లేదబ్బా, ఇప్పటికీ అది నాకు ప్రాబ్లమ్. ఇప్పటికీ నాకు అది ప్రాబ్లమ్గా అనిపిస్తుంది ఆ నో అనేది చెప్పడం. ఇంకా ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ దట్. నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా. బట్ గ్రేట్. బట్ అంటే మీరు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా రిగ్రెట్ అవ్వరు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అనుకుంటుంటారు. అయ్యో ఎందుకు, మనిషి అన్నాక రిగ్రెట్ అనేది ఒక ఫీలింగ్. అందరూ ఎప్పుడప్పుడు ఏదో ఒక మూమెంట్లో రిగ్రెట్. అంటే ద మెయిన్ థింగ్ వాస్ అంటే 100% లవ్ కానీ గుండె జరగాలంత ఎందుకని ఈ సినిమాలో ఏమైనా పడి ఉంటే నా కెరీర్ ఎలా ఉందో అని ఎప్పుడన్నా ఒక రోజు నైట్ ఆలోచించుంటారా? అవన్నీ హైపోథెటికల్ సిచ్యువేషన్స్ కదా. సో నేను ఐ డోంట్ లివ్ ఇన్ ఇమాజినేషన్స్ అండ్ డ్రీమ్స్. ఐ లివ్ ఇన్ ప్రాక్టికల్ అండ్ యూనో చాలా ప్రాక్టికల్గా ఉండడానికి నేను చూస్తానన్నమాట. సో నేను అరే అది అలా అయితే ఇలా, ఇది ఇలా అయితే అలా అయితే, అవన్నీ ఆలోచిస్తే ఫస్ట్ మనం నైట్ పడుకోలేం ప్రశాంతంగా. సో అన్ని ఆలోచనలు పెట్టుకోను నేను. అండ్ ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ ఇన్ ద ప్రెసెంట్. సో వివేక్ క్యారెక్టర్ అయితే మాకు ట్రైలర్ చూసి ఇంప్రెస్ చేసింది. Thank you so సినిమా much. ఎలా ఇంప్రెస్ అయిపోతుందో వివేక్గా మాకు చెప్తే మేము రెడీగా ఉంటాం. June 21st అందరూ తప్పకుండా ఈ నింద కాండ్రకోట మిస్టరీ థియేటర్స్లోకి రాబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా కూర్చోబెట్టేస్తుంది. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ దాట్. అండ్ కాకపోతే ఏంటంటే మీరు థియేటర్కి వచ్చి చూస్తే ఇంకా రాజేష్ గారు లాంటి వాళ్ళు అండ్ మా లాంటి యాక్టర్స్ ఎంతోమందికి అది ఒక సపోర్ట్గా ఉంటుంది. అండ్ తప్పకుండా ఈ సినిమా ఐఎమ్ షూర్ పీపుల్ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. అండ్ June 21st అందరూ థియేటర్కి వచ్చి వివేక్ అండ్ మిగతా
అందరినీ కూడా సపోర్ట్ చేయాలి మీరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే, ఇంటర్వ్యూలో చాలా స్క్రిప్ట్ తక్కువ ఇచ్చిన వీళ్ళిద్దరు కూడా ఏమైనా ఫైనల్ నోట్ చెప్తే చాలా హ్యాపీ. శ్రేయ, ఎనీ ఫైనల్ నోట్ ఫర్ నిందా? ఓకే, జస్ట్ కీప్ స్మైలింగ్ లైక్ దట్. అభిషేక్, ఎనీ ఫైనల్? అందరూ ఖచ్చితంగా June 21 వచ్చి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది కొత్త యాక్టర్స్ ఇందులో వస్తున్నారు. ప్లీజ్ ఎంకరేజ్ న్యూ టాలెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గ్రేట్ సక్సెస్ ఫర్ June 21, సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం. అండ్ మీ కాంబినేషన్ గురించి కూడా అంత ఈగర్గా వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరందరూ కూడా తప్పకుండా June 21 థియేటర్స్లో నిందా సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.